రైస్ వైన్తో పాటు మనము ఇంట్లో బాగా పులిసినటువంటి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటుంది, దీన్ని కూడా మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు, చాలా మంచిది. రేపు స్ప్రే చేద్దాము. ఇదిగోండి మన కోడి పిల్లల కోసం అయితే క్యారెట్ కీర అయితే తీసుకొచ్చా. వీటికైతే చాలా ఇష్టం అనమాట. చూపిస్తానండి అవి ఎంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాయో. ఇదిగోండి, అయ్యో ఇంకో దానికి అందట్లేదు. తిన కాలితే ఎందుకన్నానంటే అవి నేను పొడిస్తే ఏమైనా భయం చేత్తా ఉంటే. వాటికి చాలా ఇష్టం అనమాట, క్యారెట్ అన్నా కీర అన్నా కానీ అవి తింటూ ఉంటాయి. ఆ లోపల మనము హార్వెస్ట్ చేసుకోవాల్సినవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మొక్కలకైతే స్ప్రే చేసుకోవాలన్నమాట. లేదంటే స్ప్రే చేసుకున్నాక మళ్ళీ తెంపుకుంటే ఆ పువ్వుల పైన తర్వాత వెజిటేబుల్స్ పైన అంతా రైస్ పైన ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు కనకాంబరాలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇంకా క్వాంటిటీ పెరుగుతాయి అనమాట మనం ఈ యొక్క రైస్ పైన ఇవ్వడం వల్ల. ఎందుకంటే మొక్క హెల్తీగా ఉందనుకోండి, ఎలాంటి పెస్ట్ రాదు, అప్పుడు దాని యొక్క దిగుబడి అయితే పెరుగుతుంది కదా. పువ్వులు కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి, వచ్చేటువంటిది మంచి పెద్దగా వస్తాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. పువ్వులు 2-3 వచ్చినా కానీ నిండుగా ఉంటాయి. మనం మాల చేసుకున్నప్పుడు పువ్వులు అస్సలు వాడిపోకుండా ఎక్కువ రోజులైనా చెట్టు పైన మంచిగా నిలిచి ఉంటాయి. మనం రెగ్యులర్గా మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండడం వల్ల. ఇదిగోండి మందార చెట్టుకి అయితే చాలా మొగ్గలు వచ్చాయి, అన్ని చెట్లకి కూడా. అందుకే వాటికి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే అవి నిలుస్తాయి, లేదంటే రాలిపోతాయి అన్నమాట. అన్ని చెట్లకు బాగున్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, వాటి సైడ్ కూడా ఉన్నాయి పూత. ఇదిగోండి నేను నిన్నే మొన్న చూసి షాక్ అయిపోయాను. షర్ట్ మొక్కలకు చాలా వరకు మనకి పూత వస్తుంది, ఆ పూత రాలిపోకుండా ఉండాలి అంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కదా అని, అందుకోసం అని అనమాట. ఇప్పుడైతే 4:15 అవుతుంది. 4:30 వరకు పువ్వులు తెంపేసుకొని కిందికి వెళ్ళిపోయి ఇక చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి పువ్వులు, మంచిగా వస్తాయి. మనం వాటికి ఇంత ఎండ కొట్టినా కానీ రోజు 2 సార్లు వాటర్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఫర్టిలైజర్స్ ఏవో ఒక ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మధ్య అయితే అసలు కుదరట్లే. పొద్దున ఇస్తాను, సాయంత్రం అనుకున్న సాయంత్రం ఇస్తాను, పొద్దున అట్లా స్కిప్ అవుతూ ఉంది. ఏదైనా మన టైం వీలు చేసుకుంటే కానీ మొక్కలు బతకవు. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. జనవరి ఎండింగ్ నుండే స్టార్ట్ అయిపోయినాయి కదా ఎండలు. మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కనైతే కొంచెం బతికి మనకు అసలు చూడడానికి అందంగా కనిపిస్తుంది. వాటికి వచ్చే పూత కాత వస్తుంది, లేదు అంటే ఇంకా అంతే సంగతి. ఇదిగోండి ఈ చెట్టుకు మొన్న దాకా మంచిగా పూత వచ్చిండే, అయిపోయింది దాని పని. ఇక్కడ అవన్నీ కిచెన్ కంపోస్ట్లో పెట్టుకున్నావి కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బలం అంతా అయిపోయిన తర్వాత డల్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మనము పైన మళ్ళీ కిచెన్ కంపోస్ట్ ఫిల్ చేసుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇంకోండి ఇది కారిపోతున్నట్టుంది. ఏంటో నేను బాస్కెట్ పెడుతున్నా కానీ బాస్కెట్లో ఎప్పుడు పడట్లేదు. ఇక్కడ కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టాం కదా, లీక్ అయిపోతే ఆ కిచెన్ కంపోస్ట్ నుండి వచ్చేటువంటి లూజర్స్ ఉంటాయి కదా, అంతా కింద పడిపోతుంది. అదే బాస్కెట్లో స్టోర్ అయినాయి అనుకోండి మొక్కలకు మంచి బలం అనమాట. ఇదిగోండి నల్లేరు మొక్క చూడండి మంచిగా వస్తుంది. ఇంకొక నల్లేరు మొక్క కూడా చూడండి, అక్కడ చూపిస్తాను రండి. ఇదిగోండి మన ఉయ్యాల చూసారా ఇంత బాగా ఉంది కదా. ఇట్లా మొక్కలు పెట్టకున్నా సరే చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి నల్లేరు మొక్క, ఇక్కడ ఒక పూత స్టార్ట్ అయింది, చిగురు ఇక్కడ ఒక చిగురు. ఇదిగోండి అందుకే ఇది పక్క కుండీలోకి వెళ్ళిపోతుంది అనేసి అది అక్కడికి కట్ చేసి మళ్ళీ దీంట్లో పెట్టేశాను. ఎందుకంటే మనం కుండీలు మార్చేటప్పుడు తీసి పెట్టేటప్పుడు బ్రేక్ అయిపోతాయి అన్నమాట చెట్టు, అందుకోసం అన్నమాట. ఇదిగోండి నూరు వరహాల మొక్క చూడండి ఎంత ముద్దుగా ఉంది అసలు. ఇదిగోండి ఇది కింద ఉండే మొక్క, ఇంకా మెట్ల మీద డిస్టర్బెన్స్గా ఉందనేసి మెట్ల మీద మొక్కలు తీసేసామన్నమాట. అప్పుడు మొక్క ఇదిగోండి ముద్దుగా ఉంది. ఇదిగోండి ఇంకో 1 మంత్లో మనం మొత్తం కొమ్మ ప్రూనింగ్ చేసుకొని ఈ మొక్కని చాలా వరకు మనము స్ట్రాంగ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇంకా మార్చ్ ఏప్రిల్లో వచ్చేటువంటి పూత కాత మంచి స్ట్రాంగ్ అవుతుంది. ఇదిగోండి ఎల్లోయిష్ ఫామ్లోకి వస్తుంది కదా. మనము వాటర్ తక్కువైతున్నట్టుంది, వాటర్ తక్కువైన డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేటువంటిది ఇలా ఎల్లోయిష్ ఫామ్లోకి వస్తుంది. నీళ్ళు ఎక్కువైనా వస్తుంది. నేనైతే నీళ్ళు ఎక్కువ ఏమి వేస్తలేను, ఇలా నీళ్ళు తక్కువ అవడం వలన వస్తుంది మన మొక్క, అందుకోసమని. ఇదిగోండి దీన్ని మనము నెక్స్ట్ వీక్ అయినా కానీ కొమ్మ కత్తిరింపు చేద్దామంటే ఈ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ టిప్స్ అనేటువంటి కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము మాగిన పశువుల ఎరువు అలా ఇస్తూ వారంలో 2 సార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటామని అనుకోండి మొక్క చాలా హెల్తీగా అవుతుంది. కొత్త మొక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా ఈసారి మనకి కాపు అయితే రావాలి. లాస్ట్ టైం 2 చెట్లు వచ్చినాయి, మనకు 4 మొక్కలు ఉన్నాయి. 4 మొక్కలు కంపల్సరీ ఈసారి పూత రావాలంటే దాన్ని మనం ఈ టైంలో మంచిగా పూత కాత రావడానికి దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. మంచిగా
ఎరువులు ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది, మంచి క్రాప్ వస్తుంది. ఇదిగోండి మనకి లాస్ట్ ఇయర్ చిన్నగా ఉండే మొక్క ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిందో.